హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బాలు డిజి ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ మార్క్ షీట్ ఎట్లా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం స్టార్టింగ్ విత్ సీరియల్ నెంబర్ ఇద్దాం. సీరియల్ నెంబర్, నేమ్, ఇంకొచ్చేసి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ. ఇప్పుడు వచ్చేసి టోటల్ ఇచ్చేసినాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీనికి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. మీకు ఎన్ని కావాలో అన్ని సెల్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ బార్డర్స్ అని ఉంటుంది, బార్డర్స్ అని నొక్కేస్తే ఆల్ బార్డర్స్ అనేది నొక్కితే ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఒక టేబుల్ క్రియేట్ అయినాక ఫస్ట్ ఏం చేద్దాం, దీన్ని కొంచెం బౌల్ చేద్దాం. బౌల్కి ఏం నొక్కాలో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసేసి బి అని కొడితే అది బౌల్ అయిపోతుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 1 2 చేసినామా, రెండింటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసినట్టయితే మనకు సీరియల్ నెంబర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నేమ్స్ ఇద్దాం. నేమ్స్ కిరణ్, రాజు, శివ, రాము, ప్రకాష్, సూరి, బాలు. ఇప్పుడు మనం నేమ్స్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మార్క్స్ షీట్లో ఒక ర్యాండమ్గా ఒక 12, దాని తర్వాత 32 ఇట్లా ర్యాండమ్గా ఇస్తూ ఉంటాం. దీనికి మనం ఒక కోడ్ వేసేద్దాం. కోడ్ ఏంటంటే కోడ్ వేసేటప్పుడు ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి ఎక్కడెక్కడ మార్క్స్ రావాలో. సెలెక్ట్ చేసినాక ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్, దాన్ని డబుల్ ట్యాప్ ఇచ్చేసి మనకు ఏ రేంజ్లో రావాలా, 33, 99, 33కి 99 బిట్వీన్ మిడిల్లో ఆ మార్క్స్ రావాలి. దాన్ని క్లోజ్ ప్రెస్ చేసేసి ఎంటర్ ఇచ్చేసినామంటే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని Ctrl D కొడితే ఒక రోకి అవి చేంజ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ Ctrl R సేమ్ వచ్చేసాయి. దాని తర్వాత ఏం చేయాలంటే Ctrl C ఫస్ట్ అంతా కాపీ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ పేస్ట్ ఆప్షన్లో ర్యాండమ్ వాల్యూస్ అని ఉంటాయి. వాల్యూస్ నొక్కేస్తే మనకు వాల్యూస్గా కన్వర్ట్ అయిపోతుంది. దాని తర్వాత టోటల్కి వచ్చినట్టయితే ఫస్ట్ సెల్లో సెలెక్ట్ చేసి దాన్ని సింపుల్గా డ్రాగ్ చేసి వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం అన్నిటిని సెలెక్ట్ చేసి ఇవన్నీ సైడ్కి కొంచెం మిడిల్లో అట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక సైడ్కి మిడిల్లో తెచ్చేద్దాం. ఇక్కడ కర్సర్ ఇక్కడ నొక్కేస్తే మిడిల్లోకి అయిపోతుంది. ఇప్పుడు ఒక మీ మార్క్ షీట్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.